నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మిథున రాశి జాతకులు జూన్ మాసంలో 6వ తేదీన మీకు జరిగేది ఇది. ఒక వ్యక్తి వల్ల భారీ నష్టమే సంభవించబోతుంది. ఏమి నష్టం, ఏ రూపేణా వస్తుంది, అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ సమస్య ఎలా మిమ్మల్ని కబళించబోతుందో తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. 3 రకాలుగా ఈ రోజున జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరైతే నష్టపోయి ఇబ్బందులు పడి అవతల వారిని ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అసలు ఏ విధంగా జరగబోతుందంటే, ముఖ్యంగా 3 రంగాల వారికి ఈ రాశి జాతకులకు ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా పెళ్లైన స్త్రీల వల్ల కానీ, పెళ్లి కాని స్త్రీల వల్ల కానీ, మీరు ఆడవారు అయినా మగవారు అయినా, యువత వలన యువకుల వలన, చదువుకునే విద్యార్థులు అయితే గనక వీరికి 3 రకాలుగా జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి అయిన వారు మాత్రము మీ యొక్క భాగస్వామితోటి, ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారో మీ యొక్క భాగస్వామి భర్త కానీ భార్య విషయంలో కానీ వేరే అక్రమ సంబంధాల వల్ల కొద్దిగా ఈ రోజున మానసికంగా బాధపడే అవకాశాలున్నాయి. వీరు ఎవరైతే ఉన్నారో వీరికి నమ్మించి డబ్బు ఇవ్వడం వలన ఇంట్లో ఇంటి యజమానికి తెలియకుండా బంధువులకు గాని, స్నేహితులకు గాని, నమ్మిన వ్యక్తులకు గాని, పక్కన ఉన్న స్త్రీలకు గాని మీరు డబ్బు ఇవ్వడం వలన ఈ రోజున చాలా రకాలుగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ డబ్బు మళ్ళా తిరిగి రావడం కష్టం. వీరి దగ్గర ఉన్న డబ్బు మీరు ఇచ్చేస్తున్నారు, కానీ మరలా ధనం తిరిగి ఇవ్వడం ఎంతో కష్టసాధ్యము. ఎన్నో రకాల ఇబ్బందులతో, మాటలతో, అవమానాలతో, నిందలతో తిరిగి వస్తుంది, గుర్తుంచుకోండి. కొంతమంది అయితే ఇక ఆ డబ్బును వదిలేసుకోవాలి అని కూడా అనుకుంటారు. తత్ఫలితమే కుటుంబంలో ఇబ్బందులు, గొడవలకు కారణము. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అంటూనే ఉంటారు. ధనం ఏదైనా చేసేస్తుంది. ఈ రోజున మీరు స్త్రీలు అయినా పురుషులు అయినా ఈ విధ రక ఇబ్బందులు అయితే తప్పక ఎదుర్కొంటారు, నష్టాలు పడబోతున్నారు. అయితే ఈ రాశిలోని స్త్రీలు కానీ పురుషులు కానీ డబ్బు తీసుకుని అవసరానికి ఉపయోగించుకుని మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీస్తారు. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి పెళ్లి అయిన వారు కానీ పెళ్లి కాని వారు కానీ నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకరు మిమ్మల్ని ఇష్ట ప్రకారంగా నమ్మారు, మీరు వారిని నమ్మారు. వారిని మీ జీవితంలో మీరు భాగమనుకున్నారు. మీరు వారిని మీ జీవితంలో భాగమనుకున్నారు. వారిని మీ యొక్క జీవితంలో ఒక భాగంగా చూశారు. కానీ వారి యొక్క విషయంలో మీకు ఈ రోజున అసంతృప్తిగా నడుస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలోకి వేరే వాళ్ళు ఎంటర్ అయ్యి మీకు గొడవలు కలిగించి సమస్యల్లోకి మిమ్మల్ని తోసేసి, ఎవరైతే ఇలా కావాలి అనుకుంటున్నారో వారికి పైశాచిక ఆనందం దక్కాలి అనుకుంటున్నారో అవతల వారు ఈజీగా మిమ్మల్ని ఈ విధంగా ఆకర్షిస్తారు. చెప్పుడు మాటలతో గట్టి గోడనే నిర్మించేస్తారు మీ ఇద్దరి మధ్య. వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి మనస్తాపాన్ని, ఈ రోజున మానసిక ఇబ్బందిని, కుటుంబంలో సమస్యలను సృష్టించి మూడవ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి తోసేస్తారు. దీనివల్ల ఈ రాశిలో ఉన్నటువంటి ఈ జాతకులకు ఈ రోజున గట్టి సమస్యే ఎదురు కాబోతుంది. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఈ రోజున మానసిక తృప్తి లేకుండా పోతుంది. కావున మీరు అప్రమత్తంగా ఉంటూ, కోపాన్ని అణచుకుంటూ, పర్యవసానాలు గుర్తు చేసుకుని ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోండి. నిత్యము కూడాను శివ భగవానుని ఆరాధించడం, శని స్తోత్రాన్ని పఠించడం మీకు మేలుదాయకం.